వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వి వర్మ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదని లోపాయకారి ఒప్పందాలతో ఒకే దారిలో నడుస్తున్నాయంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు సంధించారు. కేసీఆర్ను అరెస్ట్ చేసే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదని, ప్రజలను మభ్యపెట్టే మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. మేము అధికారంలోకి వస్తే లోపలేస్తాం అన్న రేవంత్ మాటలు నీటి మూటల్లానే మిగిలిపోయాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేత కాకపోతే కేసీఆర్ అరెస్టు వ్యవహారాన్ని కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అప్పుడు కేంద్రం తన పవర్ చూపిస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, తమ కాంగ్రెస్ ప్రభుత్వ 12 నెలల పాలనపై ఓపెన్ డిబేట్ కు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, ఈ రెండు పార్టీలు కలిసే తెలంగాణను నష్టపరిచాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ అరెస్టుపై రోజుకో మాట, రోజుకో స్టేట్మెంట్ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు లేవంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అవినీతిపై విచారణలు ఎక్కడి వరకు వచ్చాయి? కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమా? కాంగ్రెస్ పాలన అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు బీఆర్ఎస్ బీజేపీ పాలనల ఖాతాలు తెరవాలని అంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఏమిచ్చారు? 12 ఏళ్ల బీజేపీ పాలనలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది? ఈ 3 పాలనలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత పొత్తు ఉందా, లేదా ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? ఈ ప్రశ్నలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మీరిద్దరూ కలిస్తే తెలంగాణకు చేసిందేమిటి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్న ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. ఒకవైపు కేసీఆర్ అరెస్టు డిమాండ్, మరోవైపు పాలనపై బహిరంగ చర్చకు సవాళ్లు, మూడో వైపు లోపాయకారి ఒప్పందాల ఆరోపణలు. ఇవి అన్నీ కలిపి తెలంగాణ రాజకీయాలను మరో మలుపు తిప్పుతున్నాయి. మాటల యుద్ధం ఎప్పుడు చర్యలుగా మారుతుంది? ప్రజలకు నిజమైన జవాబులు ఎప్పుడు దొరుకుతాయి? ఇది రాజకీయ స్ట్రాటజీనా, లేదా రాబోయే పోరుకు సంకేతమా? తెలంగాణ రాజకీయాల్లో ఈ సవాళ్ల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు నందనం దివాకర్ గారు, బీజేపీ స్టేట్ జనరల్ సెక్యూరిటీ, అండ్ మాధవి గారు, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్. ఇద్దరికి నమస్కారం అండి. మాధవి గారు, దివాకర్ గారు. దివాకర్ గారు, కేసీఆర్ అరెస్టుపై మాటలేనా, చర్యలున్నాయనుకోవాలా? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నమస్తే చెప్పండి. దివాకర్ గారు, కేసీఆర్ అరెస్ట్ పై మాటలేనా, చర్యలు కూడా ఉన్నాయనుకోవాలా? కేసీఆర్ అరెస్టుకు సంబంధించి, కేటీఆర్ అరెస్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం చేసింది అన్నది ముందు మనం అంశంగా చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం లొల్లి పెట్టింది మన ముఖ్యమంత్రి గారే, దానిలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది ముఖ్యమంత్రి గారే, రిపోర్ట్లు తెప్పించింది ముఖ్యమంత్రి గారే, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది ముఖ్యమంత్రి గారే, మరి ఫోన్ ట్యాప్ కేసులో ఫోన్ ట్యాపింగ్ అయింది చెప్పింది ముఖ్యమంత్రి గారే. మరి ఎందుకు అరెస్ట్ చేయకుండా కాలయాపన ఈ 2 సంవత్సరాల పాటు చేసిండ్రు అంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందడం తప్ప
ఆయనకు ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అన్నది ఎక్కడ కూడా లేదు. ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించే ప్రభుత్వం కాదు. ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థతో తప్ప వాళ్ళు ప్రజలకి ఏం చేసేది లేదని తేటా తెల్లం అయిపోయింది. వాళ్ళ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, అధిష్టానం మెప్పు పొందడానికి హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగూల్చి ప్రజలను భయాందోళనకు గురి చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రికార్డులకు ఎక్కిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కేవలం వాళ్ళ అధిష్టానానికి మొట్టు పొందడం తప్ప ప్రజల ప్రయోజనాలు ఏం లేవమ్మా. ఆయనే మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. రెండో అంశము 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని ఢిల్లీ గద్దె మీద ధర్నా చేసి వచ్చిండు. ఢిల్లీ సెంట్రల్ లా ఫ్లైట్లు వేసుకొని పోయి, రైళ్ళు వేసుకొని పోయి, కార్యకర్తలను తీసుకొని పోయి అంత పెద్ద ధర్నా చేసుకొని వచ్చి ఆ 42% ఇక్కడ ఏం చేసిండు అన్నది వారు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. మూడో అంశం, బీసీల కోసం అంత పెద్ద కొట్లాడిన రేవంత్ రెడ్డి వాళ్ళ సర్కార్లో బీసీ మంత్రులను ఎంతమందిని పెట్టిండని కూడా చెప్పాలి. లేక ముందుగా మేము మీడియా వాళ్ళందరూ కూడా నిలదీయాలి. 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసినావు కదా, మరి నీ కేంద్రం, నీ మంత్రుల్లో, నీ రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నాయకుల కోటా ఎంత ఉంది, ఎంతమంది బీసీలకు నువ్వు ఇవ్వగలిగినావు? ముందు నువ్వు లేని దాని గురించి ఢిల్లీ దాకా పోయి కొట్లాడుతున్నావు కదా, నీ చేతులున్నది ఏం చేసినావు? ఎంతమందిని మంత్రులను చేయగలిగినావు బీసీ వాళ్ళను? ఇది నిలదీయాల్సిన అవసరం ఉందమ్మా. ఇప్పుడు ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వానికి కళ్ళు తెలిసే విధంగా మనం మాట్లాడుకుందాం. ఈ డిబేట్లో ఖచ్చితంగా మనం ప్రశ్నించుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా దివాకర్ గారు, మాధవి గారితో కూడా మాట్లాడదాం. మాధవి గారు నమస్తే అండి. మాధవి గారు, ఈ సవాల్ని, ప్రతి సవాల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఓకే అండి, అందరికీ నమస్కారం. నాతో పాటు పార్టిసిపేట్ అవుతున్నటువంటి అన్నలకి, మీ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారం. ఒకటే అండి, ఈరోజు వీళ్ళు చేసే అలిగేషన్ ఏదైతే ఉందో, బీజేపీ చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారు వీళ్ళు. సో దీంట్లో అర్థం లేని మాట ఇది. ఎందుకు అంటే మొన్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ మొత్తం చనిపోయి, అంటే ఇక దానికి ఉనికే లేకుండా మొత్తం కూడా బీజేపీకి సపోర్ట్ చేసిండు వీళ్ళు. చేసి వాళ్ళకి 8 సీట్లు బీజేపీకి కట్టబెట్టింది టిఆర్ఎస్ పార్టీ. మరి ఈ రోజు కాంగ్రెస్ ఎట్లా టిఆర్ఎస్ కి తొత్తు అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ లాజిక్ ఎట్లా మొదలైందో నాకు అర్థం కావటం లేదు. మన పార్టీని కంప్లీట్ గా చంపేసుకొని వేరే పార్టీని నిలబెట్టాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ కి కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నారు. మేమనేది ఏంటంటే, ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాలేదు. ముందైనా కూడా వచ్చే ఎలక్షన్ల వరకు అయ్యేది ఎవరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది. రెండు వీలు ఒకటవుతాయి. అంతేగాని కాంగ్రెస్ ఎప్పుడు కూడా టిఆర్ఎస్ గానీ బీజేపీగా తొత్తుగా మారలేదు. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది ఎప్పుడైనా కూడా. సో ఇంకొకటి బ్రదర్ చెప్పిండి ఏమనంటే, అరెస్ట్ అండ్ కేసీఆర్ ని ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. కాళేశ్వరం కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే చెప్తున్నారు, కేంద్రానికి అప్పచెప్పితే మేము శిక్ష పడేటట్టు. మేము ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దానికి అనుకూలంగా దాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాం. మరి బీజేపీ ఏం చేసిందండి? ఈరోజు నేను అడుగుతున్నా, మన డిబేట్ లో పార్టిసిపేట్ అయ్యేటువంటి బ్రదర్ని అడుగుతున్నా, మరి ఏం చేసింది బీజేపీ? మీరు ఎటువంటి యాక్షన్ చేశారు ఇప్పటి వరకు? దాని మీద ప్రోగ్రెస్ ఏంది? మేము చేసినాము, మీరు అన్నదానికి సరే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇంకెక్కువ చర్యలు తీసుకుంటదేమో అని చెప్పి మేము కేంద్రానికి అప్పచెప్పినాం. మరి అది దాంట్లో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. దాని మీద మరి మీరేం సమాధానం చెప్తారో అది చెప్పండి. నెక్స్ట్ ఇంకొకటి, బీసీ రిజర్వేషన్ పైన మనం చేసేటువంటి, రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం. 40% రిజర్వేషన్కి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తే దాంట్లో కేసు వేసి దాన్ని ఆపిండ్రు. మరి ఢిల్లీ దాకా కూడా వెళ్ళి మేము ధర్నా చేసినాం. ఇప్పుడు అది ఎవరి చేతిలో ఉంటుందండి? రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలో ఉన్నటువంటి ప్రతి పని కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? ఎందుకు చట్టం చేయట్లేదు? ఎందుకు 40% ఇవ్వటం లేదు? సో అది కూడా రెండవ సమాధానం వారే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని చెప్పడం అర్థం లేని పని. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా లేకపోతే బీజేపీతో సపోర్ట్ గా ఉండేటువంటి వాటిని వదిలేసి
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇతర కేంద్ర లోకల్ పార్టీస్ ఉన్నటువంటి వాళ్ళని ఈడీ పేరుతోటి హింసిస్తుంది, ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరు అందులో నుంచి వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తే మీ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తామని ఈరోజు టీఆర్ఎస్ తోటి ఎలాగైతే లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని చేస్తున్నారో సేమ్ అదే విధిగా అన్ని రాష్ట్రాలను కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది అని అంటే అది ప్రజా ప్రభుత్వం, ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఆ రోజు బీఆర్ఎస్ కానీ ఈరోజు బీజేపీ 12 ఏళ్ల నుంచి మొన్న బడ్జెట్ లో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది 0. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం చేస్తున్నారో, సెంట్రల్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారో ఈ రోజు వరకు కూడా ఏమైనా మాటలు చెప్పేటువంటి బీజేపీ ఎంపీలు మన తెలంగాణ ఉన్నందుకు మనం అందరం కూడా సిగ్గుపడాలి ఈరోజు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నప్పుడు ఎంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఎన్ని ఎయిర్పోర్ట్స్ తెచ్చుకున్నారు, ఎన్ని కొత్త ఫ్లైట్స్ తెచ్చుకున్నారు, మన దగ్గర ఉన్నారు ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు, మరి ఏం చేసిరండి ఈ రోజు వరకు? 2 ఏళ్ళైంది, ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు తెలంగాణకి. ఇవన్నీ పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, మీరు అడిగిన అదే అండి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్తున్నాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరితో లేదు, ఒంటరిగానే పోరాటం చేస్తున్నాం మేము. సరే అండి అమ్మ, మీరు అడిగిన వాటి అన్నిటికీ నేను సమాధానాలు చెప్తా. చెప్పండి. ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే, నిజామాబాద్ మున్సిపల్ ఇన్ఛార్జ్ గా ఉన్న గాంధీ గారు కాంగ్రెస్ మనిషా బీఆర్ఎస్ మనిషా? ముందు ఒక విషయం జవాబు చెప్పండి స్పష్టంగా. సారీ, నిజామాబాద్ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న గాంధీ గారు కాంగ్రెస్ కు చెందిన వ్యక్త, బీఆర్ఎస్ కు చెందిన వ్యక్త? మీరు ఎలా మీరే చెప్పాలండి. మీకు ఏమనిపించిందో చెప్పండి, మీకేమనిపించిందో చెప్తే. మీ స్పీకర్ గారు స్వయంగా చెప్పారు కదమ్మా, మా కాంగ్రెస్ సంబంధం లేదు, బీఆర్ఎస్ వ్యక్తి అనే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని. అవును, స్పీకర్ గారు చెప్పారు కదా. ఇప్పుడు ఏ స్పీకర్ గారు ఏ పార్టీకి సంబంధం లేని వారు అంటే మీ స్పీకర్ మా స్పీకర్ అది స్పీకర్ అంటోడు పార్టీలకు అతీతంగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవాలమ్మా, మీరు ఒప్పుకుంటుంది ఖచ్చితంగా కానీ స్పీకర్ ని ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదని చెప్తున్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. ఈ రోజు గాంధీ గారు మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా నిజామాబాద్ లో వ్యవహరిస్తున్నాడో ఆ ఒక్కటి చాలన్నమాట, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కడని చెప్పడానికి. ఇంకో అంశం ఏంటంటమ్మా, ఇప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ గా నేను ఉన్నాను, పార్టీ మారలేదు నేను సపోర్ట్ గా ఉన్నాను అని చెప్పండి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉందో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. ఆ రోజు ఓటుకు నెట్టు కేసులో వాళ్ళు సహకరించారు. మీరు అంటున్నారు కదా తెలుగుదేశంలో జరిగిన హయాంలో జరిగింది వదిలేసి ఈ రోజు జరిగింది చెప్పండి. కాళేశ్వరం మీద ఏం చేసిండ్రు మీరు? కేసుల గురించి అంటున్నారు కదా, అందుకే కాళేశ్వరం కేసు ఏం చేసిరండి గుర్తు చేస్తున్నాం. అదే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నా. కాళేశ్వరం సంబంధించి కూడా కాళేశ్వరం సంబంధించి మీరు సిబిఐకి అప్పచెప్పారు కదా. అవును, సిబిఐ తన పని తను చేసుకుంటది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వము కవితమ్మని తీసుకెళ్తే లోపల కూర్చోబెట్టారు. ఎట్లనో రేపు ఖచ్చితంగా కేసులు, కాళేశ్వరం కేసులు కూడా కూర్చోబెడతారు. అన్ని ఆధారాలు మీరు ఇచ్చిన ఆధారాలు సరిపోవాలి కదా. అక్కడ అన్ని ఎంక్వైరీ చేయాలి. సమయం ఉంది కదా, ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలకు సమయం ఉంది. ఆ లోగా నేను అనేది ఏంటంటే, చిన్న చిన్న చేపలను అరెస్ట్ చేశారు కదా, పెద్ద చేపలను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? చిన్న చిన్న చట్ట ప్రకారం పోతుంది. తర్వాత అమ్మా, మీకు నిధుల విషయంలో 8 మంది ఎంపీలు ఉండి ఏం నిధులు తీసుకురాలేదని అంటున్నారు కదా. ఈ నిధుల విషయం ఇదే టీవీలో చర్చకు నన్ను ఇద్దరిని ఆహ్వానించామని చెప్పండి. పైసా లెక్క తీసుకొచ్చి చెప్తా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఎంత? ప్రతి స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని 10%, 20% వాటా ఉంటుందమ్మా. పూర్తి అవగాహనతో మనం మాట్లాడుకోవాలి.
ఖాళీ చర్చకు వచ్చినాం, మనం మాట్లాడినాం, ఎంపీలు వేస్ట్, కేంద్ర మంత్రులు వేస్ట్ అని కాదు. ఈ రోజు బడ్జెట్ లో 3 హై స్పీడ్ ట్రైన్లను మన హైదరాబాద్ నగరం నుండి అభివృద్ధి పరంగా ఇచ్చిర్రు. దేశంలో ఎక్కడ వేయలే, దేశం మొత్తం ఏడైతే తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ కేంద్రంగా 3 ట్రైన్లు ఇచ్చిర్రమ్మా. అవగాహనతో మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు గ్రామాలకు గానీ నేరుగా కేంద్రం నుంచి ఎంత డబ్బులు మీరు అవగాహన గురించి చాలా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకైతేనేమో 3 సంవత్సరాల సమయం కావాలి. ఒక నిమిషం ఉండండి. మీకు 3 సంవత్సరాలు టైం ఉందంటారు, మాకు లేదా అండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా 3 సంవత్సరాలు? మీకే 3 సంవత్సరాలు ఉందా? మీకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా 3 సంవత్సరాలు ఉంది. ఇంకా సమయం ఉందండి. చట్టం కూడా తన పని తాను చేసుకోబోతుంది. అవగాహనతో మీరు కూడా మాట్లాడండి. మీరు కూడా అవగాహనతో మాట్లాడండి. అమ్మా అదే అవగాహన ఎవరికి ఉంది అన్నది అందరు ప్రేక్షకులు చూస్తున్నారు కదమ్మా. మనం లైవ్ లో ఉన్నాం కదా, లైవ్ లో ఏంటంటే మీరు అన్నదానికి నేను చెప్తున్నాను విషయము. మీరు కేసు 2 సంవత్సరాల తర్వాత అప్పచెప్పారు సిబిఐకి. సిబిఐ సమయం తీసుకొని దానంతటా పనిచేస్తుంది. అంటే సమయం తీసుకుంటుందని మీకు కూడా తెలుసు కదా, కేసు అనేది సమయం తీసుకుంటదని మీకు కూడా తెలుసు, అవగాహన ఉంది. నేనేమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సమయం తీసుకుంటది. ఫైనల్ గా ఎవరు చట్టానికి శిక్షకు అర్హులో వాళ్ళందరినీ శిక్షించడం తప్పకుండా జరుగుతది. ఈ రోజే చేస్తే ఈ రోజే అయితే జరగదు కదండి. మీరు చెప్పినదే ఈ పద్ధతి. ఇప్పుడు ఎవరైనా చట్టం ఏం పని చేయాలో చట్టానికి తెలుసు, ఏ టైంలో ఏం జరగాలో అది జరుగుతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల సమయం ఉంది మనకు కూడా. ఆ లోపు ఏం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసీఆర్ ని అరెస్ట్ చేయరు, వీళ్ళందరూ ఒకటే అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కరెక్ట్ గా అనిపిస్తుంది కదా తల్లి. నేను ఓపెన్ గా చెప్తున్నా కదా. ఖాళీ ఒక నిజామాబాద్ ఎగ్జాంపుల్ గా చెప్పిన, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటన్న దానికి ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ ఒకటే చెప్పిన. బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్నాను. ఎట్లా అండి, మాకు సంబంధం లేదు. ఈ టీఆర్ఎస్ మీద గెలిచిన ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మీద గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని సస్పెండ్ చేయకుండా ఆయన మా ఎమ్మెల్యే కాదు అని తెలిసి చెప్పి తీర్పిచ్చి స్పీకర్ గారు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు వాడుకుంటున్నారు. ఇది సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? మీరు సమాజం గుర్తుపట్టలేదు అనుకుంటున్నారా? 100% కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే గనుక లోపాయికార ఒప్పందం ఉంది కనుకనే ఈ రకంగా నడుస్తుందని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. వీళ్ళు కూడా నిలబెడుతున్నారు. అమ్మ నిజామాబాద్ లో నువ్వు గాంధీ నువ్వు ఎట్లొచ్చినావా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎట్లున్నావు? బీఆర్ఎస్ కూడా గొడవ పెడతలేదు, ఆడేం దీక్షలు చేస్తలేదు, ఆయన చెల్లగొడతలేరు. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు, వీళ్ళు వీళ్ళ పని చేసుకో. జస్ట్ నేను మీకు రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా అమ్మా, అంతే. నేను వేరే ఉద్దేశం కాదు. ఒక ఉదాహరణ. దివాకర్ గారు, రెండో అంశం అమ్మా. దివాకర్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందాలు నిజంగా ఉన్నాయంటారా, లేక ప్రచారంలో పేలుతున్న అవాక్కులు చెవాక్కులేనా? అమ్మ నేను నీకు రుజువుతో చెప్తున్నాను కదా తల్లి. ఇప్పుడు ఓపెన్ గా రుజువుతో చెప్తున్నా. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఉన్న ఏ గాంధీ అయితే మొన్న స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చిండో, ఆయన కాంగ్రెస్ లో చేరలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిండో, ఇచ్చినాక ఈ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాడంటే దాని అర్థమైందమ్మా. దాని అర్థమైంది. పోనీ ఈయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నప్పుడు అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏమైనా నిరాదీక్షలు చేస్తున్నారా, ధర్నాలు చేస్తున్నారా, దాడులు చేస్తున్నారా? తెలంగాణ ఉద్యమకారులే కదా అందరూ. అక్కడ ఏమన్నా మాట్లాడుతున్నారా అంటే దాని అర్థాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలమ్మా? క్లియర్ కనిపిస్తుంది కదా, ప్రజలందరూ గమనిస్తారు కదా ఈ విషయాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ కానప్పుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎందుకు అక్కడ పనిచేస్తా ఉన్నాడు అని అడుగుతున్నది. ఒకటే ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. అట్లాంటి ఉంటాయి, ఉందని చర్చించుకోలేం కదా. ఒక ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. వాళ్ళకు వీళ్ళకు 100% ఉంది. ఓటుకు నోటు కేసులో సపోర్ట్ వాళ్ళకు దొరికింది. ఇప్పుడు ఈ కేసులో ఆ సిబిఐ కేసు, మన కాళేశ్వరం కేసులో కూడా ఏమి చేయలేక చేతులు కట్టుకొని కొన్ని ఆధారాలతో సెంట్రల్ అప్పచెప్పిండు. మరి ఈ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులలో చిన్న చిన్న ఆఫీసర్లను అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేసి ఆ రకంగానే దాన్ని అట్లే మూట కట్టి ఇంకా 2-3 సంవత్సరాలు టైం పాస్ చేస్తారు. ఇది వాళ్ళ లోపాయికార ఒప్పందం ఖచ్చితంగా ఉంటది. వాళ్ళ ఒప్పందం లేకుండా నడుస్తలేదు. తర్వాత ఇందాక అమ్మ నిధుల కోసం మాట్లాడిందమ్మా. నేను అంటున్నా, గ్రేటర్ హైదరాబాద్ నగరం అభివృద్ధికి వచ్చే నిధులన్నీ ఎక్కడివి? ఫస్ట్ క్వశ్చన్. కేంద్రం నిధులు లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నగరం డెవలప్ అవుతుందా? ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నారు కదా, మున్సిపల్ శాఖకు నిధులు, కేంద్ర నిధులు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? మొన్న సర్పంచులకు ఎలక్షన్ జరిపారు కదా, సర్పంచ్కి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వమే కదా.
మరి గుండు సున్నా అని చెప్పింది అమ్మ బడ్జెట్ లా. నేను గుండు సున్నా అంటే నేను చెప్తున్నా 3 బుల్లెట్ ట్రైన్లను హైస్పీడ్ ట్రైన్లను ఇచ్చారు కదా, అది ఎంత పెద్ద 7 దేశంలో 7 ట్రైన్లను ఉంటే మన హైదరాబాద్కి 3 ట్రైన్లు ఇచ్చారు. మరి ఆ అమ్మ ఎందుకు మాట్లాడుతుంది అట్లా? కేవలము పార్టీని విమర్శించాలన్న ఆలోచనతో మనం మాట్లాడుకోకూడదు. నిజంగా ఎంత అభివృద్ధి ఉంది, ఎంత అభివృద్ధి లేదు, మనకి ఎంత అవసరమో, మన అవసరానికి తగ్గట్టు ఇచ్చిండ్రా లేదా, ఆ దేశంలో ఎంత బడ్జెట్ ఉండే, మనకి ఏమైనా నష్టం జరిగిందన్న అంశం మీద మాట్లాడాలి. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు వారు ఇచ్చిన వివరణలో కేంద్ర బడ్జెట్ ను పొగుడుతూ ఇచ్చిండు. ఆయన బీజేపీ ఆయన కాదు కదా జయప్రకాష్ నారాయణ. వారు వినాలి కాంగ్రెస్ వాళ్ళు, వారు చెప్పిన ప్రతి మాట. దేశంలో అప్పుల ఊబిలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద ఉంటే ఈ రోజు అప్పులను తీర్చుకుంటా ఏ రకంగా మనం ముందుకు పోతున్నాం, తాకట్టు పెట్టిన బంగారాన్ని భారతదేశంలో ఎట్లయితే మనం విడిపించుకున్నాం, పెట్రోల్ బాకీలు, ముడి చమురు బాకీలు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రభుత్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వాల అప్పును మోడీ ఎట్లా తీర్చిండు, ఈ రోజు అప్పులన్నీ తీర్చుకుంటా మనం ఏ స్థానంలో ఉన్నాం. జీడిపిలో వచ్చేసి మొన్నటిసారి మనం చూసుకున్నట్టయితే చైనా మొదటి స్థానంలో, 2వ స్థానంలో మనం ఎట్లేగబాకినాం, యుఎస్ఏ లాంటి దేశాన్ని ఎట్లా మనం పక్కకు పెట్టినాం. ఈ రోజు అమెరికాకు భయపడకుండా మోడీ ఏ రకంగా దేశాన్ని గర్వంగా నిలబెడుతున్నాడు. మరి యుఏతోని అగ్రిమెంట్లు చేసుకొని అమెరికాకు వలికెట్లో పుట్టించిండు. ఇన్నిగానం వార్తలు వస్తుంటే, ఇన్నిగానం దేశం విషయంలో ఇన్నిగానం చెప్తా ఉంటే, బడ్జెట్ విషయంలో ఇంతమంది మేధావులు చెప్తా ఉంటే, మరి మన రాష్ట్రానికి వచ్చిన అమ్మ గుండు సున్నా అని చెప్పేసి కూర్చొని చెప్తే మరి ఎట్లమ్మా? మనం నిజాలను చర్చించుకోవాలి కదా. డిబేట్ అంటే నిజాలను మాట్లాడుకోవాలి, నిజాలను చర్చించుకోవాలి. అలా నిజంగా తప్పు ఉంటే దాన్ని మనం ప్రజలకు చూపెట్టాలి. వీళ్ళు బీజేపీ తప్పు చేస్తున్నది, కాంగ్రెస్ తప్పు చేస్తున్నది, టీఆర్ఎస్ తప్పు చేస్తున్న అంశాన్ని ప్రజల ముందు ఉంచాలి. అది డిబేట్ అంటారు. కానీ మనం వచ్చేసి మొత్తం ఎదురుదాడి చేయడమే లక్ష్యంగా అంటే డిబేట్ కు అసలు అర్థం లేదని చెప్పేసి నా ఆలోచన అమ్మ. నేను చెప్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వ నిధులు లక్షల కోట్ల కేంద్ర నిధులు వస్తా ఉన్నాయి. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే నిజామాబాద్ కార్పొరేషన్ కి ఎన్ని నిధులు వచ్చినాయి అని చెప్పేసి మన మీడియా సమావేశం నిర్వహించి అరవింద్ గారు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి బండి సంజయ్ గారు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి ప్రెస్ మీట్ పెట్టి కిషన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇంత వరదల లెక్క నీళ్ళని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉంటే మాకు కనపడతలేదు మాట్లాడడం. మీది అయిపోయింది కదా, అయిపోతే నేను మాట్లాడు. ఓకే, మీరు చెప్పింది బాగుంది. ఓకే, నేను పేపర్ల మీద చాలా చెప్పొచ్చు, మనము ఏదైనా చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఒకటే గాంధీది పట్టుకొని చెప్తున్నారు. సో మీరు ఎవరికి తెలియని విషయం కాదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ఇప్పుడు కాదు, 2 పార్టీలు ఒకటే. ఈ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో లోపాయకార ఒప్పందంతో 8 మంది ఎంపీలను గెలిపించినప్పుడే ఆ 2 పార్టీలు ఒకటని తెలుసు. సరే, ఇప్పుడు బడ్జెట్ మీద మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. బడ్జెట్ ఇప్పుడు ఎక్కడైతే ఎలక్షన్లు ఉంటాయో అక్కడ బీజేపీ గవర్నమెంట్ కోసం వాళ్ళు రావాలి అనుకున్న ప్లేస్ లో బడ్జెట్ ఎక్కువ పెట్టడం అనేది మనం చూస్తానే ఉన్నాం గత 12 సంవత్సరాల నుంచి. మరి తెలంగాణ నుంచి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం మనకు వచ్చేది ఎంత, అది మీకు తెలియంది కాదు. మీరు ఈ రోజు లెక్కలతో పాటుగా అంతా చెప్పగలుగుతున్నారు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, మనం తెలంగాణ నుంచి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, అందులో మనకి ఎంతవరకు వస్తుంది? మరి అదే లాస్ట్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత మనకి ఇచ్చిండ్రా? మరి ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ మనకు మంత్రులు ఉన్నారు. సో ఇంతకు ముందు అంటే మంత్రులు లేరు, బీజేపీ ఎక్కువ ప్రభావం లేదు, కొంత క్షేత్రస్థాయిలో లేకపోవచ్చు ఇప్పటికి కూడా, కానీ మనకైతే ఎంపీలు అయితే ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఎంతవరకు మనము ఇచ్చిన బడ్జెట్ మనం తెచ్చుకోగలిగినాం, మనకు ఈక్వల్ గా సమానంగా మనకు న్యాయం జరిగిందా, అది చెప్పండి మీరు. ఇంకొకటి మీరే చెప్పింది ఇప్పుడు ఏమనంటే గవర్నమెంట్ మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, మేము ఆ లోపు కాళేశ్వరం కేసు కంప్లీట్ చేస్తామని మీరు చెప్పింది. ఓకే, ఫైన్. నేను కూడా ఏమంటున్నా అంటే మాకు కూడా సమయం ఇప్పుడే, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడిప్పుడే ఆయనను తీసుకొచ్చినాం. అమెరికా బయట ఎక్కడో దేశంలో ఉన్నటువంటి వాడిని ఈడికి రప్పించడానికే ఇంత టైం పట్టింది. సో ఆయన సాక్ష్యాల ఆధారంగా ఈ రోజు నెక్స్ట్ ఏం జరగాలి, నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలి అనేది ఇప్పుడు కేసీఆర్ ని. సరే చెప్పండి మాధవి గారు, మనకు చర్చ టైం అయిపోయిందండి. తర్వాత ప్రోగ్రామ్కి టైం అయిపోయినందువల్ల ముగించాల్సిన టైం వచ్చేసింది. మీరిద్దరూ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.